మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అమ్మా. మనం ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ చూస్తున్నాము. ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ లో మనం ఒక్కొక్క ఆస్పెక్టివ్ చూసుకుంటూ వస్తున్నామమ్మా. ఏంటి అంటే కనుక కెపాసిటీ టు కాంట్రాక్ట్, కాంపిటెంట్ పర్సన్స్ టు ఎంటర్ ఇంటే కాంట్రాక్ట్ ఎవరన్నా చూసాము. తర్వాత ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అనేది చూస్తున్నాము. ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అనేది మనం చదువుకుంటున్నప్పుడు ఫ్రీ కన్సెంట్ అనేది ఎక్కడ ఉంటుంది అని చెప్పేసానంటే వేర్ దెర్ ఇస్ నో కోయర్షన్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, మిస్రిప్రజెంటేషన్ అండ్ మిస్టేక్ అని చెప్పేసి ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్, మిస్టేక్ అని 5 ఐటమ్స్ లేని చోట అక్కడ ఏమున్నట్టు అన్నారమ్మా, అక్కడ ఫ్రీ కన్సెంట్ అనేది ఉన్నట్టు అని చెప్పేసి సెక్షన్ 14 మనకి చెప్పింది. సో అలా చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ కోయర్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో కోయర్షన్ ఎవరు అప్లై చేయాలి, ఎవరి మీద అప్లై చేయాలి, తర్వాత ఎవరు అక్కడ ప్రూవ్ చేసుకోవాలి, తర్వాత కోయర్షన్ అంటే ఏంటి అనేది టోటల్ డీటెయిల్డ్ గా డెఫినేషన్ తో పాటుగా మనం కోయర్షన్ గురించి మనం నేర్చుకున్నాం అమ్మా. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఈస్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. రైట్. సో సెక్షన్ 15 కోయర్షన్ గురించి మాట్లాడితే సెక్షన్ 16 మనకి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ గురించి మనకి మాట్లాడుతుందమ్మా. ఓకే, సో సెక్షన్ 16 లో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏం చెప్పారో డెఫినేషన్ ఒకసారి చదివిన తర్వాత విల్ మూవ్ ఆన్ టు ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ విత్ రెస్పెక్ట్ టు అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. ఓకే రైట్, ఒకసారి చూడండి అమ్మా. సెక్షన్ 16 సబ్ సెక్షన్ 1 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఏమని చెప్తుందంట, a contract is said to be induced by undue influence. అమ్మ induced అంటే అక్కడ అంటే దానివల్ల జరిగింది అని చెప్పేసి చెప్పడం, దానివల్ల ఇనిషియేట్ అయింది అని చెప్పేసి చెప్తాం. a contract is said to be induced by అంటే initiated by undue influence అంటే అక్కడ స్టార్ట్ అయింది అంటే ఈ undue influence వల్ల జరిగింది అని చెప్పేసి చెప్పాలి అంటే గనక అక్కడ ఏమంటున్నాడు, ఈ కాంట్రాక్ట్ ఈస్ సెడ్ టు బి ఇండ్యూస్డ్ బై అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. ఎప్పుడు అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ కాంట్రాక్ట్ అనేది ఎఫెక్ట్ అయింది అని చెప్పేసి చెప్పగలము అని చెప్పేసానంటే వేర్ ద రిలేషన్ సబ్సిస్టింగ్ బిట్వీన్ ద పార్టీస్ ఆర్ సచ్ దట్ వన్ పార్టీ ఈజ్ ఇన్ ఏ పొజిషన్ టు డామినేట్ ద విల్ ఆఫ్ ది అదర్. ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నాడంటే, సో ఇక్కడ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇండ్యూస్ అయింది అంటే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మాత్రమే ఈ కాంట్రాక్ట్ అనేది జరిగింది అని చెప్పేసి అనాలి అంటే గనక ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడమ్మా, రిలేషన్ బిట్వీన్ ద సబ్సిస్టింగ్ బిట్వీన్ ద పార్టీస్ ఎలా ఉండాలంటే సచ్ దట్ వన్ పార్టీ ఈజ్ ఇన్ ఏ పొజిషన్ టు డామినేట్ ద విల్ ఆఫ్ ది అదర్. అమ్మా జస్ట్ ముందు గుర్తు పెట్టుకోండి, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా నేను వెళ్తానమ్మా. ఓకే, సో ఫస్ట్ ఏంటంటున్నాడమ్మా, ఫస్ట్ ఏమంటున్నాడు అని చెప్పేసానంటే గనక అక్కడ వాళ్ళ మధ్య పార్టీస్ మధ్య రిలేషన్ అనేది ఎలా ఉండాలంటే ఒక పార్టీ ఇంకో పార్టీ మీద ఇంకో పార్టీ యొక్క విల్ ని డామినేట్ చేసే పొజిషన్ లో ఉండాలంట. ఓకే, సెకండ్ ఏంటమ్మా, యూజెస్ ద పొజిషన్ అండ్ యూజెస్ దట్ పొజిషన్. ఓకే, అండ్ ఆ పొజిషన్ ఏం చేసుకోవాలంట, యూజ్ చేసుకోవాలంట టు అబ్టైన్ అన్ఫేర్ అడ్వాంటేజ్ ఓవర్ ది అదర్ అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఓకే, సో ఆ పొజిషన్ ఉపయోగించి ఏం పొందాలమ్మా, అన్ఫేర్ అడ్వాంటేజ్ అనేది పొంది ఉండాలి అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఓకే, సో ఇక్కడ కాంట్రాక్ట్ అనేది అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎఫెక్ట్ అయింది అనాలంటే కనుక దేర్ ఆర్ 3 థింగ్స్ అమ్మా. ఇక్కడ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండడం వల్ల కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది అంటే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ మీద కాంట్రాక్ట్ అనేది ఎఫెక్ట్ అయింది. సో కాంట్రాక్ట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై or induced by undue influence. సో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరిగింది అని చెప్పాలి అని చెప్పేసానంటే అక్కడ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరిగింది అని చెప్పాలంటే దెర్ ఆర్ 3 థింగ్స్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ రిలేషన్ గురించి మాట్లాడుతున్నాడమ్మా. పార్టీస్ మధ్య ఎలా ఉండాలంటే రిలేషన్, వన్ పార్టీ ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు డామినేట్ will of the other.
అదర్ పార్టీ విల్ ని అక్కడ డామినేట్ చేసే పొజిషన్ లో ఉండాలంట, విల్ ఆఫ్ ది అదర్. సో సెకండ్ కండిషన్ ఏంటంటే యూజెస్ దట్ పొజిషన్, అక్కడ పొజిషన్ ని యూజ్ చేసుకోవాలంట. దేనికోసం? టు గెట్ అన్ఫెయిర్ అడ్వాంటేజ్. సో ఈ 3 థింగ్స్ ఉన్నట్లయితే అక్కడ అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కాంట్రాక్ట్ అనేది ఎఫెక్ట్ అయింది అని చెప్పేసి చెప్పొచ్చంట. సార్ ఫస్ట్ థింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ రిలేషన్. సార్ రిలేషన్ బిట్వీన్ ద పార్టీస్ అనేది ఎలా ఉండాలి? వన్ పార్టీ ఇస్ ఇన్ ఏ పొజిషన్ టు డామినేట్ ద విల్ ఆఫ్ ది అదర్. సార్ జనరల్ గా ఒక పర్సన్ ఇంకో పర్సన్ యొక్క విల్ ని డామినేట్ చేసే పొజిషన్ లో ఎప్పుడు ఉంటాడు అని చెప్పేసి అంటే గనక మనకి ఏం చెప్తున్నాడు అంటే అమ్మా, ఎగ్జాంపుల్. సో జనరల్ గా మనం చూసుకుంటే కనుక ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా వాటి గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక స్వామీజీ ఉన్నాడంటమ్మా. సో స్వామీజీ డివోటీకి, ఒక స్వామీజీ ఒక డివోటీ ఉన్నాడు. ఆ డివోటీకి ఏం చెప్తే అది డివోటీ వింటాడమ్మా. జనరల్ గా ఏంటంటే పూర్తిగా గుడ్డిగా నమ్ముతారమ్మా స్వామీజీని డివోటీ. సో ఇక్కడ స్వామీజీ ఏం చేసే పొజిషన్ లో ఉన్నాడంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉందంటే వీడి విల్ ని డామినేట్ చేసే పొజిషన్ లో ఎవరున్నారంటమ్మా? స్వామీజీ ఉన్నాడు. సో స్వామీజీ చెప్పాడు, బాబు నీకు కష్టకాలంలో ఉన్నావు, బాగాలేదు నీ టైము, సో నీకు ఒక ఈశాన్యంలో ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ అనేది నీ దగ్గర ఉండకూడదు, ఆ ల్యాండ్ ఉంటే కనుక నువ్వు ఇంకా ఇదైపోతావు, నీకు ఇంకా నష్టం జరుగుతుంది, నీకు ప్రాణాపాయం ఉంది, ఇలాంటివన్నీ చెప్పాడమ్మా. సో చెప్పగానే స్వామీజీ చెప్పినవన్నీ నిజంగా జరుగుతాయని చెప్పేసి నమ్మిన భక్తుడు ఏం చేశాడంటే ఆ ల్యాండ్ ని తక్కువ రేటుకి ఆ స్వామీజీకి అమ్మేశాడంటమ్మా. సో ఇక్కడ ఏం చేశాడంటే స్వామీజీ చెప్పిన మాట ఖచ్చితంగా డివోటీ వింటాడన్న విషయం స్వామీజీకి తెలుసు. సో కాబట్టి వన్ పార్టీ ఈజ్ అన్ ఏ పొజిషన్ టు డామినేట్ ద విల్, అవతల పార్టీ యొక్క విల్ ని డామినేట్ చేసే పొజిషన్ లో అక్కడ స్వామీజీ అనేవాడు ఉన్నాడు. అంటే సుపీరియర్ పొజిషన్. హూ ఈజ్ సుపీరియర్ పొజిషన్ లో ఎవరు ఉన్నారంటే ఇక్కడ స్వామీజీ ఉంటాడమ్మా. ఓకే, ఇన్ఫీరియర్ పొజిషన్ అంటే తక్కువలో ఎవడున్నాడమ్మా? డివోటీ ఉన్నాడమ్మా. ఓకే, సో ఇక్కడ వీడేమో ఇన్ఫ్లుయెన్సర్, వీడు చెప్పింది ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు వీడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడు డివోటీ. సో ఇలాంటి పొజిషన్ లో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉన్నట్టంటే వన్ పార్టీ ఇస్ ఇన్ ఏ పొజిషన్ టు డామినేట్ ద విల్ ఆఫ్ ది అదర్ పార్టీ యొక్క విల్ ని డామినేట్ చేసే పొజిషన్ లో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది. సో వన్ ఈజ్ ఇన్ ద సుపీరియర్ పొజిషన్ అండ్ వన్ ఈజ్ ఇన్ ఏ inferior position who is listening to the words of the superior person. సో బిలీవ్ అంటే నమ్మడమే కాదు ఖచ్చితంగా పని చేస్తాడంట. సో అలాంటి వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏమంటారమ్మా? ఇక్కడ అండీ ఇన్ఫ్లుయెన్స్ లో ఇక్కడ ఈ రిలేషన్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. వన్ పార్టీ ఇస్ ఇన్ ఎ పొజిషన్ టు డామినేట్ ద విల్ ఆఫ్ ది అదర్ అని చెప్పేసి చెప్తాడమ్మా. వీటికి పేర్లు అనేవి తర్వాత మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. రైట్, సో ఇప్పుడు ఏం చేశాడమ్మా? ఈ యూజెస్ హిస్ పొజిషన్, ఇక్కడ ఏం చేసి ఉండాలి? ఇక్కడ వీడు పొజిషన్ ఉపయోగించుకున్నాడమ్మా. స్వామీజీ వీడు డివోటీ కదా, నేను చెప్పినట్టు వింటాడు కాబట్టి నేను ఏం చేస్తున్నా, వీడు ఏం చేస్తున్నాడమ్మా? యూజెస్ హిస్ పొజిషన్. సో వాడు పొజిషన్ ఉపయోగించుకున్నాడంట. రైట్, పొజిషన్ ఉపయోగించుకుని ఏం చేశాడు? ఇక్కడ ల్యాండ్ అనేది 10 crores వర్త్ ఆఫ్ ల్యాండ్ అంట. 10 crores వర్త్ ఆఫ్ ల్యాండ్ ని ఎంత గ్రహించుకున్నాడంటమ్మా? 10 lakhs. స్వామీజీకి తెలుసు వితౌట్ కన్సిడరేషన్ అనేది వ్యాలిడ్ కాదు అని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి ఏం చేశాడమ్మా? 10 lakhs కి ల్యాండ్ ని రాయించేసుకున్నాడంటమ్మా. 10 lakhs కన్సిడరేషన్ ఇచ్చి 10 crores వర్త్ ఆఫ్ ల్యాండ్ ని తీసుకున్నాడంట. బై యూజింగ్ హిస్ పొజిషన్ ఏం చేశాడమ్మా? అన్ఫెయిర్ అడ్వాంటేజ్ పొందాడు. వాట్ ఈస్ అన్ఫెయిర్ అడ్వాంటేజ్? 10 కోట్ల వర్త్ ఆఫ్ ల్యాండ్ 10 లక్షలకు వచ్చిందంటే కనుక అక్కడ ఏమన్నట్టు? అన్ఫెయిర్ అడ్వాంటేజ్. సో ఇలాంటి కండిషన్ లో ఇక్కడ ఏం ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నట్టు అని చెప్పచ్చమ్మా. సో స్వామీజీ ఇక్కడ డివోటీని ఏ రిలేషన్ లో ఉన్నారమ్మా? వన్ పార్టీ ఇస్ ఇన్ ఎ పొజిషన్ టు డామినేట్ ద విల్ ఆఫ్ ది అదర్. ఓకే, బై యూజింగ్ హిస్ పొజిషన్ హీ గాట్ అన్ఫెయిర్ అడ్వాంటేజ్. ఈ 3 కండిషన్లు సాటిస్ఫై చేశాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ కేస్ ఆఫ్ undue influence. undue influence లో ఉన్నట్టంటమ్మా. సో undue influence అనేది ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, రైట్. సో అమ్మా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను ఎవరినొకరిని. సో ప్లీజ్ ఆన్సర్. ఓకే, కొంచెం రెస్పాండ్ అవ్వండి అమ్మా.
ప్లీజ్. మా నాగ సుబ్రహ్మణ్యం. సార్ వినిపిస్తుందమ్మా? ఎస్ సార్ వినబడుతుంది సార్. Just 1 minute. Okay sir. సపోజ్ నువ్వు నేను ఉన్నావమ్మా. నువ్వు స్టూడెంట్ టీచర్, ఓకేనా? ఓకే సార్. సో టీచర్ స్టూడెంట్. ఇప్పుడు నువ్వు నేనేం చెప్పినా నమ్ముతావా నమ్మవమ్మా? నమ్ముతాను సార్. నమ్ముతావు కదా? సో నౌ యు ఆర్ ఇన్ ఎ సుపీరియర్ పొజిషన్ లేకపోతే ఇన్ఫీరియర్ పొజిషన్? మీరు సుపీరియర్ పొజిషన్ లో ఉన్నారు సార్. సుపీరియర్ పొజిషన్ లో ఉన్నాను. నేను ఇన్ఫీరియర్. సో ఇక్కడ ఇన్ఫీరియర్ పొజిషన్ లో ఉన్నాను, స్టూడెంట్. ఓకే, సపోజ్ నీ దగ్గర ఒక కార్ ఉందమ్మా. ఓకే, ఆ కార్ ని నేను కార్ వాల్యూ వచ్చేసరికి 10 lakhs. ఓకే, నేనేం చెప్పానంట, నువ్వు 1 lakh rupees కి ఇచ్చేయాలి అని చెప్పేసని నేను చెప్పానంటమ్మా. సో దట్ అక్కడ నేనేం చేస్తానంటే నిన్ను ఇక్కడ సిఏ ఎగ్జామ్స్ లో నేను పాస్ చేయిస్తాను, నువ్వు నాకు ఈ 10 లక్షల కారణం 1 లక్ష రూపాయలకి ఇచ్చేస్తే గనక అని చెప్పేసి చెప్పానమ్మా. ఓకే, ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ లో ఇక్కడ హూ ఈజ్ ఇక్కడ రిలేషన్, మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎలా ఉందమ్మా? వన్ పర్సన్ ఈజ్ ఇన్ ఎ డామినేటింగ్ పొజిషన్ ఆర్ డామినేటింగ్ ద విల్ ఆఫ్ ది అదర్. ఉందా లేదా? ఉంది సార్. ఉందమ్మా? ఉంది సార్. ఇంకేమున్నాయి? తర్వాత ఈ పొజిషన్ ఉపయోగించుకున్నానా నేను? నా పొజిషన్ ఉపయోగించుకున్నానా లేదా? ఎస్ సార్, ఉపయోగించుకున్నాను. యూజింగ్ ద పొజిషన్, నా పొజిషన్ ఉపయోగించుకుని నేనేం చేశాను? అన్ఫెయిర్ అడ్వాంటేజ్ పొందానా? ఎస్ సార్. సో అన్ఫెయిర్ అడ్వాంటేజ్ పొందితే గనక ఇక్కడ ఏమంటున్నాడమ్మా, ఇక్కడ దర్ ఇస్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉన్నట్టు. ఈ మూడు ఉండాలి. మా అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. సో ఇప్పుడు నువ్వు ఒక స్టూడెంట్, ఇంకొక స్టూడెంట్ కూడా ఉన్నాడమ్మా. ఇద్దరు స్టూడెంట్సే. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య కనుక ట్రాన్సాక్షన్, ఇదే ట్రాన్సాక్షన్ 10 lakhs వర్త్ ఆఫ్ కార్ ని ఇక్కడ 1 lakh కి నువ్వు ఇచ్చేస్తున్నావు అంటే ఒక స్టూడెంట్ కి, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న పొజిషన్ ఎలా చూడొచ్చమ్మా? సేమ్ సార్. ఇద్దరు ఈక్వల్ గానే ఉంటారా, లేకపోతే వన్ పార్టీ పొజిషన్ టు డామినేట్ ది విల్ ఆఫ్ ది అదర్ ఉంటాడా? వన్ పార్టీ డామినేటింగ్ ది విల్ అవుతుంది సార్. ఇక్కడ ఇద్దరు స్టూడెంట్సే. ఎవరు సుపీరియర్, ఎవరు ఇన్ఫీరియర్? అంటే కార్ అన్న స్టూడెంట్, కార్ ఇచ్చే స్టూడెంట్ ఇన్ఫీరియర్ అవుతుంది సార్. ఇప్పుడు టీచర్ అన్నాక ఖచ్చితంగా నువ్వు టీచర్ మాట వినాలి కాబట్టి నువ్వు టీచర్ సుపీరియర్ అనొచ్చు. మరి స్టూడెంట్, ఇతను స్టూడెంటే, నువ్వు స్టూడెంటే. ఎస్ సార్. అప్పుడు హూ ఇస్ ఇన్ ఏ డామినేటింగ్ పొజిషన్ అనేది డైరెక్ట్ గా చెప్పగలమా, చెప్పలేమా? అంటే ఏమన్నా థ్రెటన్ చేస్తే చెప్పగలం సార్. ఏదమ్మా? ఏమన్నా థ్రెట్ ఇస్తే చెప్పగలం సార్. థ్రెట్ ఇస్తే ఇక్కడ రాదు కదా. థ్రెట్ ఇస్తే ఏమొస్తుంది, ఎక్కడ వస్తుంది? కోయర్షన్ లో కదా వచ్చేది. ఎస్ సార్. అవునా? ఎస్ సార్. సో థ్రెట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా, అసలు నేను భయపెట్టకుండా నార్మల్ గా నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్తే అర్థమైందా? ఎస్ సార్. సో ఇక్కడ అలాంటి రిలేషన్ ని ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం అంటమ్మా. చూడు, ఓకే, ఆఫ్ చేశాను. సో ఇక్కడ స్టూడెంట్ అనుకుంటే కనుక వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అనేది ఇక్కడ భయపెడితే, బెదిరించినా, కొడతానని బెదిరించినా, ఏమైనా చేసినా ఇది కోయర్షన్ లోకి వస్తుంది, అండ్ ఇన్ఫ్లుయెన్స్ లోకి రాదమ్మా. అలా ఏమి చేయకుండానే మనం ఖచ్చితంగా ఒప్పుకుంటే గనక అక్కడ ఆ పొజిషన్ ని చూసి మీరు ట్రాన్సాక్షన్ లోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం వస్తుంది అనుకుంటే గనక అలాంటి చోట అండ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం చదువుకోవాల్సిన ఏంటంటే 3 ఆస్పెక్ట్స్ అమ్మా. ఒకటి ఏంటంటే డామినేటింగ్ ఆఫ్ ది పొజిషన్. సార్ పొజిషన్ ఎప్పుడు డామినేట్ అవుతుంది? సో ఒకసారి చూడండి, వన్ పార్టీ మస్ట్ బి ఇన్ ఏ పొజిషన్ టు డామినేట్ ద విల్ ఆఫ్ ది అదర్ అని చెప్తున్నాడమ్మా. ఓకే, సో ఒక పార్టీ అనేవాడు
ఈజ్ డామినేటింగ్ పొజిషన్ లో ఉన్నాడు అని చెప్పేసి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ది పార్టీ ఈజ్ సెట్ టు బి ఏబుల్ టు డామినేట్ ద విల్ ఆఫ్ ది అదర్ వేర్ ద పార్టీస్ ఆర్ నాట్ ఈక్వల్ ఫుటింగ్స్. ఓకే, సో దేర్ ఇస్ ఎ యాక్టివ్ ట్రస్ట్ ఆర్ కాన్ఫిడెన్స్ బిట్వీన్ ద పార్టీస్ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. సో ఇందాక ఎవరిని అడిగానమ్మా? ఎస్ సార్, నన్ను అడిగారు. ఓకే, ఇప్పుడు ఒకసారి చెప్పమ్మా, ఇక్కడ ఎలా ఉండకూడదు అంటున్నాడమ్మా? యు ఆర్ నాట్ ఇన్ ఈక్వల్ ఫుటింగ్ అని అంటున్నాడమ్మా. స్టూడెంట్ Yes. స్టూడెంట్ అంటే ఈక్వల్ ఫుటింగ్ అనా? ఇద్దరు ఈక్వలే కదా. ఎస్ సార్, ఈక్వల్. సో ఈక్వల్ కాబట్టి ఇక్కడ డామినేటింగ్ ద విల్ ఆఫ్ ది అదర్ చేయగలరా? ఒక పర్సన్ ఇంకో పర్సన్ ని చేయలేం సార్. అదే ఒక టీచర్ అనుకుంటే గనక ఖచ్చితంగా ఏం చేయొచ్చు? డామినేట్ చేయొచ్చు కదమ్మా. సో చేయొచ్చు. అక్కడ ఏముండాలి అంటే కనుక ట్రస్ట్ ఆర్ కాన్ఫిడెన్స్. ఒక పర్సన్ నమ్మి, అమ్మ నేను బెదిరిస్తే నువ్వు ఒప్పుకోలా, నేను చేస్తానని చెప్పి నువ్వు నమ్మి నువ్వు నన్ను ఏం చేసావు? అక్కడ నువ్వు నమ్మిన పర్సన్ ని, సార్ చెప్పింది ప్రతిదీ కరెక్ట్ గానే ఉంటది, సార్ చేస్తారు అని చెప్పేసి నువ్వు నమ్మి నువ్వు నన్ను ఏం చేసావమ్మా? నమ్మావు. సో నమ్మకం ఉన్న చోట మనం ఏం చేయగలం? మోసం చేయగలం. ఇప్పుడు Yes, sir. స్వామీజీ నమ్మితేనే కదమ్మా మనం మోసం చేయగలడు. ఎస్ సార్. సో నమ్మకం ఉన్న చోటే మోసం ఉంటుందమ్మా. సో అక్కడ ట్రస్ట్ ఆర్ కాన్ఫిడెన్స్ ఉన్న చోట అలాంటి పొజిషన్ ని, సుపీరియర్ పొజిషన్ ఉపయోగించుకొని మనం ఎక్కడైనా సరే, ఇక్కడ ఏమంటున్నాడమ్మా? ఇక్కడ అలాంటి ట్రస్ట్ ఆర్ కాన్ఫిడెన్స్ అనే రిలేషన్ ఉపయోగించుకొని అన్ఫేర్ అడ్వాంటేజ్ ఎక్కడైనా పొంది ఉన్నట్లయితే అక్కడ మాత్రం ఏమంటున్నాడమ్మా? అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉన్నట్టు అని చెప్పేసి చెప్పాడమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్, రైట్. క్లియర్. సపోజ్ హూ హ్యాస్ టు ప్రూవ్, ఇక్కడ ఎవరు ప్రూవ్ చేసుకోవాలమ్మా? అక్కడ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పేసి who has to prove that there is a undue influence? వీకర్ పొజిషన్ లో ఉన్నవాడా, సుపీరియర్ పొజిషన్ లో ఉన్నవాడా, స్ట్రాంగర్ పొజిషన్ లో ఉన్నవాడా? వీకర్ పొజిషన్స్. వీకర్ పొజిషన్ లో ఉన్నవాడే జనరల్ గా ఏం చేయాలమ్మా? హ్యాస్ టు ప్రూవ్ దట్ దేర్ ఇస్ ఎన్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. అంతేనమ్మా? ఎస్ సార్. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో మనం కోయర్షన్ లో కూడా మాట్లాడుకున్నాం. హూ ఇస్ ద అగ్రీవ్డ్ పార్టీ? అగ్రీవ్డ్ పార్టీ ఎవడైతే ఉన్నాడో he himself has to prove అని చెప్పేసి అక్కడ చెప్పాడమ్మా. కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఎవరైతే స్ట్రాంగర్ పొజిషన్ లో ఉన్నాడో వాడు ప్రూవ్ చేసుకోవాలంట. ఇక్కడ నేను నా ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించలేదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటదంట? స్ట్రాంగర్ పొజిషన్ లో ఉన్నవాడి మీద ఉంటదంట కొన్ని కేసెస్ లో. ఓకే సార్. అది ఎక్కడ అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఒకసారి చూడు. ఇన్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 16(2) of the Indian Contract Act, one party is presumed to be in a position to dominate the will of the other. అంటే అక్కడ ఒక పర్సన్ ఇంకో పర్సన్ ని డామినేట్ చేసే పొజిషన్ లో ఉన్నాడు అని చెప్పేసి ప్రీ అజంప్షన్ తీసేసుకుంటారంట కొన్ని కేసెస్ లో. ఎక్కడ అని చెప్పేసి అంటే వేర్ వన్ పార్టీ హోల్డ్స్ రియల్ ఆర్ అపరెంట్ అథారిటీ ఓవర్ ది అదర్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక అమ్మా, ఒక పోలీస్ వాడు ఉన్నాడమ్మా, నేను పోలీస్, ఓకే, నువ్వు నార్మల్ సిటిజన్. అర్థమైందా? సో ఇప్పుడు నేను పోలీస్ కదా, నేనేం చెప్పానంటే నీ ల్యాండ్ ని, నీకు ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ 10 lakhs వర్త్ ఆఫ్ ల్యాండ్ అది. ఓకే, ఆ ల్యాండ్ నేను 1 lakh ఇచ్చేయమని చెప్పేసి నేను అడిగానమ్మా. ఇప్పుడు నేను పోలీస్ ని, నువ్వు భయపడతావా భయపడవా? భయపడతాను సార్. ఎందుకు భయపడతావు? అంటే మీరు పోలీస్ ఏమైనా కేసు బుక్ చేస్తారని. నేనేనా నిన్ను వేరే కేసులో ఏమైనా బుక్ చేసేసి లోపల వేసేస్తాను, అంటే లేనిది ఏమైనా సృష్టిస్తాను అని చెప్పేసి భయపడతావు. అంటే ఎందుకు అని చెప్పేసి అంటే ఐ హ్యావ్ అ రియల్ ఆర్ అపరెంట్ అథారిటీ. అవునా? నాకు పవర్ ఉందా లేదా? ఎస్ సార్, ఉంది సార్. నాకు రియల్ అండ్ అపరెంట్ అథారిటీ ఉందా లేదా? ఎస్, ఉంది సార్. అథారిటీ, ఐ హ్యావ్ ద అథారిటీ. కాబట్టి అంటే పోలీస్ అనే కాదమ్మా, ఇక్కడ మనం తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గాని, లేకపోతే ఒక సిబిఐ బ్యూరోక్రాట్ గాని, ఒక కలెక్టర్ గాని, వీళ్ళందరూ కూడా ఎందులోకి వస్తారంటే కనుక హూ హ్యాస్ ద రియల్ అండ్ అపరెంట్ అథారిటీ. అవునా కదమ్మా? సో ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ద రియల్ అండ్ అపరెంట్ అథారిటీ he will be treated as presumed to be even having the dominating the will. ఇప్పుడు పోలీసు వాడు అడిగితే, నార్మల్ గా నేను అడిగితే ఇవ్వవు, కానీ పోలీసు వాడు అడిగితే ఖచ్చితంగా 10 లక్షల ల్యాండ్ 1 లక్షకి కూడా ఇచ్చేయడానికి ఇస్తావు. ఎందుకంటే వాడు ఖచ్చితంగా డామినేట్ చేస్తాడని చెప్పేసి ప్రీ అజంప్షన్ అనేది అక్కడ ఉంటుంది. రేపు పొద్దున్న నన్ను ఎక్కడ కేసులు ఇరికించేస్తాడు అని చెప్పేసి అదే లా కూడా తీసుకుంటుందమ్మా. అక్కడ ఏముందంట? ప్రీ అజంప్షన్ ఉంది. వేర్ ద పర్సన్ ఈస్ హ్యావింగ్ రియల్ అండ్ అపరెంట్ అథారిటీ విల్ హ్యావ్
ఏమిటంటారు, డామినేటింగ్ ద విల్ ఆఫ్ ది అదర్ పర్సన్ యొక్క విల్ ని డామినేట్ చేసి తీరుతాడు వాడు. హూ హ్యాస్ ద పవర్, హూ హ్యాస్ ద రియల్ ఆర్ అపరెంట్ అథారిటీ అంటే హూ హ్యాస్ ద పవర్ టు డూ సో. అలాంటి పర్సన్ హ్యావింగ్ ప్రీ అజంప్షన్. ఇలాంటి కేసులో ఎవరు ప్రూవ్ చేసుకోవాలంట, ఇక్కడ ఒకవేళ కనుక నువ్వు కేసు ఫైల్ చేసావు అనుకోమ్మా, సార్ నా ల్యాండ్ ని తక్కువకి రాయించేసుకున్నారు సార్ అని చెప్పేసి నువ్వు కేసు ఫైల్ చేసావు అనుకోమ్మా, సో యు ఆర్ ఇన్ ఏ వీకర్ పొజిషన్. ఇక్కడ పోలీస్ ఇస్ ఇన్ ఏ డామినేటింగ్ పొజిషన్ ఆర్ సుపీరియర్ పొజిషన్. సో ఇలాంటి కేసులో సుపీరియర్ పొజిషన్ లో ఉన్నాడు, వీడు వీకర్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి పొజిషన్ లో ఇక్కడ సిటిజన్ అంటే ఇక్కడ సిటిజన్ వీకర్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో వీడు కనుక కేసు ఫైల్ చేస్తే ఎవరు ప్రూవ్ చేసుకోవాలంట, ద సుపీరియర్ పర్సన్ హ్యాస్ టు ప్రూవ్ దట్. అక్కడ పోలీసుడు ప్రూవ్ చేసుకోవాలంట, సార్ నా అథారిటీ ఏమి నేను చూపించలేదు, నా పవర్ ఏమి నేను చూపించకుండా వాడంతటి వాడే వచ్చి 1 lakh అమ్ముతాను అన్నాడు, నేను కొనుక్కున్నాను అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటదంట, రియల్ అండ్ అపరెంట్ అథారిటీ ఉన్న పర్సన్ మీద ఉంటది. హూ ఈజ్ హ్యావింగ్ ప్రెస్యూమ్డ్ ఏమంటారు, డామినేటింగ్ ద విల్ ఆఫ్ ది అదర్ పర్సన్ ని డామినేట్ చేస్తాడు అని చెప్పేసి ఎవరినైతే భావిస్తున్నారో అక్కడ వాడు ఆటోమేటిక్ గా వాడు పవర్ ని ఉపయోగించేసాడు అని చెప్పేసి అనుకుంటారమ్మా. ఒకవేళ పోలీసుడు కనుక ప్రూవ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు అనుకో, నేను అసలు నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించలేదు, నా పవర్ ని నేను ఉపయోగించలేదు అని చెప్పేసి ఇక్కడ పోలీసు వాడు కనుక ప్రూవ్ చేయడంలో ఫెయిల్ అయితే యు ఆర్ గోయింగ్ టు విన్. అర్థమైందమ్మా? ఓకే. సో కాబట్టి ఇప్పుడు సుపీరియర్ పొజిషన్ లో ఉన్న పోలీస్ హ్యాస్ టు ప్రూవ్ దట్. ఇక్కడ ఈ కేసులో మాత్రం ఇక్కడ మనం ప్రూవ్ చేసుకోవాల్సింది ఎవరమ్మా, సుపీరియర్ పొజిషన్ లో ఉన్నవాడు, దట్ ఐ హావ్ నాట్ అప్లైడ్ మై అథారిటీ, నా రియల్ అండ్ అపరెంట్ అథారిటీ నేను ఉపయోగించలేదు. సో వాడంతటి వాడే వచ్చి ఇక్కడ నాకు ఏం అమ్ముతాను అన్నాడమ్మా, ల్యాండ్ అనేది అమ్ముతాను అన్నాడు 1,00,000 రూపాయలకి అని చెప్పేసి మనం అక్కడ పోలీస్ వాడు ప్రూవ్ చేసుకోవాలంట. సో ఇక్కడ ఎప్పుడు అంటే కనుక హూ ఈస్ డామినేటింగ్ ద పొజిషన్ లో ఉంటాడు అంటే, డామినేటింగ్ ద బిల్ అనే పొజిషన్ లో ఉంటారు అంటే కనుక వేర్ దేర్ ఇస్ ఏ రియల్ ఆర్ అపరెంట్ అథారిటీ అన్నాడు. సెకండ్ వన్, వేర్ దేర్ ఇస్ ఏ ఫిడ్యూషరీ రిలేషన్షిప్. ఓకే సార్, ఫిడ్యూషరీ రిలేషన్షిప్ అంటే ఏంటి, రిలేషన్ బేస్డ్ ఆన్ ట్రస్ట్. సో దిస్ రిలేషన్ ఇస్ బేస్డ్ ఆన్ ట్రస్ట్ అంటమ్మా. సార్ ట్రస్ట్ అంటే ఏంటి, నమ్మకం. ఒక పర్సన్ ని మనం నమ్ముతాం కదా, ఆ నమ్మకం మీద ఆధారపడిన రిలేషన్ కనుక ఉన్నట్లయితే అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. ఇక్కడ స్వామీజీ అండ్ అక్కడ డివోటీ ఉన్నారనుకోమ్మా, వాళ్ళు ఎందులోకి వస్తారంటే ద రిలేషన్ ఆఫ్ ట్రస్ట్ లోకి వస్తారమ్మా. టీచర్ అండ్ స్టూడెంట్ అనే వాళ్ళు కూడా ఈ ఫిడ్యూషరీ రిలేషన్షిప్ లోకి వస్తారు. స్టూడెంట్ ఎప్పుడు కూడా టీచర్ కరెక్ట్ అని చెప్పేసి నమ్ముతాడు, అలాగే ఒక స్వామీజీని డివోటీ గుడ్డిగా నమ్ముతాడు. సో అలాంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఏమంటారమ్మా, ఫిడ్యూషరీ రిలేషన్షిప్ అంటారు. సో ఆ ఫిడ్యూషరీ రిలేషన్ లో ఏంటంటే అక్కడ ఖచ్చితంగా సుపీరియర్ పొజిషన్ లో ఉన్నవాడు వీకర్ పొజిషన్ లో ఉన్నవాడిని డామినేట్ చేస్తాడు అని చెప్పేసి, వాడు విల్ ని డామినేట్ చేస్తాడు అని చెప్పేసి ఆటోమేటిక్ గా తీసుకుంటారంట. అప్పుడు కూడా ఎవరు ప్రూవ్ చేసుకోవాలంట, ద ఫిడ్యూషరీ రిలేషన్షిప్ లో ఎవరైతే సుపీరియర్ గా ఉన్నాడో అంటే బేస్డ్ ఆన్ ట్రస్ట్ లో సుపీరియర్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో హీ హ్యాస్ టు ప్రూవ్ దట్ దెర్ ఇస్ నో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం ఉపయోగించలేదు, నా సుపీరియర్ పొజిషన్ ఉపయోగించలేదు అని చెప్పేసి వాడు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే. సో ఫస్ట్ ఫిడ్యూషరీ రిలేషన్ అంటే ఏంటో ఒకసారి చూడమ్మా. ఫిడ్యూషరీ రిలేషన్ అంటే ఇక్కడ మీకు ఇచ్చాడమ్మా, ఇక్కడ ఒకసారి చూడండి. సో the fiduciary relation, the relation of trust and confidence are known as fiduciary relation. A party who is trusted by the other or in whom the confidence is reposed by the other. అంటే ఎవరి మీద అయితే మనం కాన్ఫిడెన్స్ అనేది ఉంచుతామో, ఎవరినైతే మనం పూర్తిగా నమ్ముతామో అలాంటి పర్సన్స్ జనరల్ ఎందులోకి వస్తారంట, ఫిడ్యూషరీ రిలేషన్స్ లోకి వస్తారంట. ఓకే, మే ఈజీలీ యూజ్ ఈ సుపీరియర్ పొజిషన్. ఇప్పుడు పూర్తిగా నన్ను నమ్ముతున్నాడు అంటే కనుక ఆ పొజిషన్ ని నేను ఉపయోగించుకుని ఏం చేయొచ్చు, అన్ఫేర్ అడ్వాంటేజ్ పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటది. సో దిస్ ఈస్ సో బికాస్ the confidence, sorry, this is so because the relation of trust and confidence gives a very good opportunity to the other person. అమ్మ ఎవరైనా మనల్ని నమ్ముతున్నాడు అనుకో, మనకి గుడ్ ఆపర్చునిటీ అది దేనికి, అవతల పర్సన్ మోసం చేయడానికి. ఎందుకంటే మనల్ని పూర్తిగా నమ్ముతున్నాడు కాబట్టి మనం ఏం చెప్పినా వింటాడు. సో అలాంటి పొజిషన్ ని మనం ఉపయోగించుకోవడాన్ని ఇక్కడ ఫిడ్యూషరీ రిలేషన్షిప్ అని చెప్పేసి అంటున్నారు.
in whom the trust or confidence is held to exploit the personal benefit. If the consent obtained by the exploiting the trust or confidence, the consent is said to be obtained by undue influence. అక్కడ మనం దేన్ని ఉపయోగించి undue influence అక్కడ undue influence ఉపయోగించినట్టు చేస్తారంటమ్మా. సో this category is very wide. The types of relations, జనరల్ గా ఎగ్జాంపుల్ చెప్తాడమ్మా undue influence ఎక్కడెక్కడ ఉంటుంది అని చెప్పేసి అని. సొలిసిటర్ అండ్ క్లయింట్, లైక్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఒక క్లయింట్ కి ఒక గైడెన్స్ ఇచ్చాడు అనుకోమ్మా, సొలిసిటర్ ఎవరు ఇక్కడ? చార్టెడ్ అకౌంటెంట్ అండ్ క్లయింట్. అలాగే లాయర్ ఒక క్లయింట్ కి ఇక్కడ ఒక అడ్వైస్ అనేది ఇచ్చాడు, అక్కడ కూడా లాయర్ చెప్తుంది గుడ్డిగా నమ్ముతారు మా క్లయింట్స్. సో డాక్టర్ అడ్వైజర్ అండ్ డివోటీ, సో డాక్టర్ అడ్వైజర్ అండ్ పేషెంట్ అమ్మ ఇది. తర్వాత స్పిరిచువల్ అడ్వైజర్ అండ్ డివోటీ అండ్ పేరెంట్ అండ్ చైల్డ్ అండ్ గార్డియన్ అండ్ వార్డ్. గార్డియన్ అంటే ఎవరైతే గార్డియన్ అండ్ వార్డ్ అంటే ఇప్పుడు కోర్టు చేత అపాయింట్ చేయబడిన ఒక పర్సన్ చిల్డ్రన్ కి ఎవరైతే పూర్తిగా వాళ్ళు కస్టోడియన్ లో ఉంటారో ఆ పర్సన్ గార్డియన్. అంటే పేరెంట్స్ లేని చిల్డ్రన్ కి ఎవరైతే గార్డియన్ గా అపాయింట్ అవుతారో వాడు చెప్పిందే పిల్లలు నిజమని నమ్ముతారమ్మా. సో అలాగే ట్రస్టీ అండ్ బెనిఫిషియరీ అండ్ ఉమెన్ అండ్ హర్ కాన్ఫిడెన్షియల్ మేనేజింగ్ ఏజెంట్స్ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. సో ఇక్కడ ఉమెన్ అంటే పారదర్శిని ఉమెన్ అని చెప్పేసి అని అంటారమ్మా. వీళ్ళు జనరల్ గా బయటికి రారమ్మా. సో బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటారు. సో వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అసలు బయటకి వచ్చి ముఖం కూడా చూపించరమ్మా. సో కానీ వాళ్ళకి జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఒక పర్సన్, కాన్ఫిడెన్షియల్ పర్సన్ ఒకరిని పెట్టుకుంటారు, వాడు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్. సో అలాంటప్పుడు సో వాళ్ళు బయటకు రానప్పుడు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఆ పర్సన్ ఎవరైతే అపాయింట్ చేసుకున్నారో వాడిని నమ్ముతారమ్మా. సో పూర్తిగానే అలాంటప్పుడు వాడు మోసం చేస్తే అనేదే ఇక్కడ ఆస్పెక్ట్ అమ్మా. అలా మోసం చేస్తే ఇక్కడ హూ ఈజ్ సుపీరియర్ పొజిషన్ అంటే అక్కడ మేనేజింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నాడో హూ ఈజ్ ఇన్ సుపీరియర్ పొజిషన్ అండ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆ పారదర్శిని ఉమెన్ అనే వాళ్ళు ఏమవుతారమ్మా, వాళ్ళు కాన్ఫిడెన్షియల్ వీకర్ పొజిషన్ లో ఉన్నట్టు. సో అలాంటప్పుడు కూడా ఇక్కడ ఏముంటది, ఫిడ్యూషియరీ రిలేషన్స్ అనేవి ఉన్నట్టు. ఫిడ్యూషియరీ రిలేషన్స్ లో ఏమవుతుంది సార్ అమ్మా, వేర్ దేర్ ఇస్ ఏ ఫిడ్యూషియరీ రిలేషన్షిప్ అండ్ రియల్ అండ్ అపరెంట్ అథారిటీ. ఈ రెండు ఉన్నప్పుడు రియల్ అండ్ అపరెంట్ అథారిటీ ఆర్ ఫిడ్యూషియరీ రిలేషన్స్ ఉన్నప్పుడు అక్కడ ఎవరు ప్రూవ్ చేసుకోవాలంటమ్మా, ద స్ట్రాంగర్ పొజిషన్ లో ఉన్నవాడు. ఇక్కడ ఖచ్చితంగా లా ఏం నమ్ముతుంది అంటే కనుక వాడు ఖచ్చితంగా వాడు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేశాడు అని చెప్పేసి ప్రీ అజంప్షన్ అనేది ఉంటుంది. సో అవతలుడు విల్లుని డామినేట్ చేసే పొజిషన్ లో వీడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీడు ఇన్ఫ్లుయెన్స్ వాడు ఉపయోగించేశాడు అని చెప్పేసి లా నమ్ముతుంది. అలాంటి చోట ఎవరు ప్రూవ్ చేసుకోవాలంట, ద సుపీరియర్ పొజిషన్ లో ఉన్నవాడు వాడు ప్రూవ్ చేసుకోవాలంట. Sir, there is no influence has been utilized. My authority has not been utilized. I have not utilized such a situation అని చెప్పేసి సుపీరియర్ పొజిషన్ లో ఉన్నవాడు వీకర్ పొజిషన్ లో ఉన్నవాడికి అప్లై చేసినప్పుడు ఉపయోగించి అది అక్కడ ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి అని చెప్తున్నాడు అమ్మా. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, the dominating party must use his superior position to obtain unfair advantage over the వీకర్ పార్టీ. ఖచ్చితంగా వాడి పొజిషన్ ని ఏం చేయాలంటమ్మా, ఉపయోగించాలి. సో పొజిషన్ ఉపయోగించి ఆడ అవతలతో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయితే గనక ఈవెన్ దో పొజిషన్ ఒకటే ఉంటే సరిపోదు, దాన్ని ఉపయోగించాలి. అండ్ లాస్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్ వన్, ద డామినేటింగ్ పార్టీ మస్ట్ హ్యావ్ అబ్టైన్డ్ అన్ అన్ఫెయిర్ అడ్వాంటేజ్ ఓవర్ ది వీకర్ పార్టీ అని చెప్పేసి అని అంటాడమ్మా. మరి చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ పోలీస్ వాడు సిటిజన్ తో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇక్కడ ల్యాండ్ బయట మార్కెట్ లో ఎంత ఉంది అని చెప్పేసి అంటే 10 lakhs ఉందంట. సో ఈ 10 lakhs ల్యాండ్ ని వీడు 10 lakhs కే కొనుక్కున్నాడంట. ఎవరు, పోలీస్ వాడు బయట మార్కెట్ లో 10 lakhs వర్త్ ఆఫ్ ల్యాండ్ ని 10 lakhs పెట్టి కొనుక్కున్నాడంట. సో సార్ ఇక్కడ అన్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టా లేనట్టా? ఇందాక ఎవరిని అడిగానమ్మా? లేదు సార్, లేదు సార్. ఇక్కడ అన్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టా లేనట్టమ్మా? లేదు సార్. ఇన్ఫ్లుయెన్స్ ఫస్ట్ ఏం చెక్ చేయాలి, సుపీరియర్ పొజిషన్ లో ఉన్నాడా లేదా? వన్ పర్సన్ ఇస్ ఇన్ డామినేటింగ్ పొజిషన్ ఆఫ్ ది అదర్ ఉన్నాడా లేదా? డామినేటింగ్ ద విల్ ఆఫ్ ది అదర్. లేదు సార్, డామినేటింగ్ ఏం లేదు సార్. ఇక్కడ పోలీస్ వాడు ఉన్నాడు కదమ్మా, పోలీస్ కదా, రియల్ అండ్ అపరెంట్ అథారిటీ పర్సన్ కదా. మనం చెక్ చేయాల్సిన పాయింట్లు 3. సో ఫస్ట్ ఏంటంటే వన్ పార్టీ ఈజ్ ఇన్ ఏ డామినేటింగ్ పొజిషన్. డామినేటింగ్ పొజిషన్ లో ఉన్నాడా లేదా? డామినేటింగ్ పొజిషన్ లో ఉన్నాడు. ఓకే, తర్వాత యూజెస్ హిజ్ పొజిషన్, వాడు పొజిషన్ ఉపయోగించుకున్నాడు. ఓకే, తర్వాత అన్ఫెయిర్ అడ్వాంటేజ్ ఉందా?
లేదు సార్, ఫెయిర్ గానే ఉంది సార్. అన్ఫేర్ అడ్వాంటేజ్ అనేది లేదు. ఓకే, సో ఇక్కడ ఈవెన్ దో దిస్ టూ కండిషన్స్ హాస్ బీన్ సాటిస్ఫైడ్, అన్ఫేర్ అడ్వాంటేజ్ అనేది లేకపోతే గనక ఇక్కడ 10 lakhs వర్త్ ఆఫ్ ల్యాండ్ ని 10 lakhs కి కొనుక్కుంటున్నాడు కాబట్టి అన్ఫేర్ అడ్వాంటేజ్ లేదు కాబట్టి ఇక్కడ ఏం లేనట్టమ్మా, నో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. ఇక్కడ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేది లేనట్టు, నో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేది లేదు అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఓకే, సో ఖచ్చితంగా ఏం పొందాలమ్మా, అన్ఫేర్ అడ్వాంటేజ్ పొంది తీరాలి. ఇక్కడ అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉందా సార్ అని చెప్పేసానంటే అన్ఫేర్ అడ్వాంటేజ్ లేకపోతే దేర్ ఇస్ నో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉంటే ఖచ్చితంగా అక్కడ ఏమున్నట్టు, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉన్నట్టు అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. అర్థమైందా? ఎస్ సార్. రైట్. సో వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పేసి అని అడుగుతున్నాడు. మా సుప్రజ, శ్రీ సుప్రజ, మా రెస్పాండ్ అవ్వాలి. మా వినిపిస్తుందా? సార్ వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. సో విన్నావమ్మా ఇప్పటి వరకు సోఫార్? ఎస్ సార్. రైట్. సో నార్మల్ గా ఫ్రీ కన్సెంట్ అనేది ఎక్కడైనా లేకపోతే ఎఫెక్ట్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఏమవుతుందని చెప్పేసి చెప్పుకున్నామా? సార్ బ్రేక్ అవుతుంది సార్ వాయిస్. హలో సార్. అమ్మా ఇక్కడ ఫ్రీ కన్సెంట్ అనేది లేకపోతే అక్కడ ఎఫెక్ట్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఏమవుతుందని స్టార్టింగ్ లో చెప్పానమ్మా. అమ్మా వినిపిస్తుందా? సార్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే, ఆఫ్ చేసాను. మా ఎస్ Sir. చంద్రశేఖర్ ఆఫ్ చేసేమ్మా. ఎస్ చంద్రశేఖర్. మా వినిపిస్తుందా ఎస్ చంద్రశేఖర్? ఎస్ సార్. రైట్. సో ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ లేని చోట ఎఫెక్ట్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఏమవుతుంది? వాయిడ్ అవుతుంది. వాయిడ్ అమ్మా, వాయిడ్ అని చెప్పానా నేను? కోయర్షన్. మనం ఫ్రీ కన్సెంట్ లేని చోట ఎఫెక్ట్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనేది వాయిడబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకే సార్. సో కోయర్షన్ లో కూడా మనం ఏం చెప్పుకున్నాం, కోయర్షన్ కనుక జరిగినట్లయితే అక్కడ ఏమవుతుంది అనుకున్నాం, వాయిడబుల్ అని చెప్పేసి చెప్పుకున్నాం. సో అలాగే ఎస్ సార్. ఎఫెక్ట్ ఆఫ్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కూడా, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఏమవుతుందమ్మా, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ లో కూడా వాయిడబుల్ అవుతుందంట. సో వాయిడబుల్ అంటే ఏంటి అర్థం, ఏదర్ వాయిడ్ చేయొచ్చు లేదా వ్యాలిడ్ చేయొచ్చు. వ్యాలిడ్ చేయొచ్చు అంటే ఇప్పుడు మనం ఏమీ ఎఫెక్ట్ తీసుకోలేదనుకో, మా కోర్టులో కేసు వేసి నాకు క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి అని చెప్పలేదనుకో, అప్పుడు ఏమైంది, కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవుతుంది. లేదు నా ల్యాండ్ పోయింది, నా డబ్బులు పోయింది అని చెప్పేసి అని అనుకుంటే కనుక మనం కేసు ఫైల్ చేసుకుని ఇక్కడ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉందని ప్రూవ్ చేసుకుని కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే కనుక అక్కడ ఎఫెక్ట్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఏమవుద్ది, వాయిడ్. సో ఇక్కడ వాయిడబుల్ అనే కాంట్రాక్ట్, వాయిడబుల్ అంటే వాయిడబుల్, ఎఫెక్ట్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఈస్ వాయిడబుల్. అర్థమైందమ్మా? సార్ ఎఫెక్ట్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఏమవుద్దమ్మా, వాయిడబుల్. వాయిడబుల్. ఓకేనా? రైట్, ఆఫ్ చేశాను. ఎస్ సార్. అమ్మా ఎస్వివి లక్ష్మి గాంధీ. సార్ సో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానమ్మా. కోయర్షన్ నేను విన్నావా? క్వశ్చన్ కోయర్షన్ సార్. నేను విన్నావు కదా కోయర్షన్? విన్నాను సార్. కోయర్షన్ లో కాంట్రాక్టెడ్ పార్టీ మీదే ఇక్కడ కోయర్షన్ అప్లై చేయాలా లేకపోతే ఎవరైనా అప్లై చేయొచ్చా? ఎవరైనా అప్లై చేయొచ్చు సార్. సో కాంట్రాక్టెడ్ పార్టీ మీదే అప్లై చేయాలా, ఎవరి మీద అప్లై చేయొచ్చా? ఎవరి మీదైనా అప్లై చేయొచ్చు సార్. వాటి రిలేషన్ అయ్యి ఉండాలా? లేదు సార్, ఎవరైనా రిలేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎవరి మీదైనా సరే మనం అప్లై చేయొచ్చు, అంతే కదమ్మా? అవును సార్. రైట్. ఇప్పుడు అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేది
కాంట్రాక్టెడ్ పార్టీ మీదే అప్లై చేయాలా లేకపోతే లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ అమ్మా. మా క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు ఒకసారి డెఫినేషన్ చదువుదాం, ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి చూద్దాం. ఒకసారి చూడమ్మా, ఒకసారి చదువు డెఫినేషన్. సెక్షన్ 16(1) లో చెప్పారు చూడమ్మా. ఏ కాంట్రాక్ట్ ఈస్ సెట్ టు బి ఇండ్యూస్డ్ బై undue ఇన్ఫ్లుయెన్స్ వేర్ రిలేషన్ సబ్సిస్టింగ్ బిట్వీన్ ద పార్టీస్ అని అన్నాడు. అంటే పార్టీస్ మధ్య రిలేషన్ అని చెప్పేసి అంటే ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద ఇప్పుడు ఎలాంటి మధ్య రిలేషన్ ఉండాలంటే కనుక ఒక పార్టీ ఈజ్ ఇన్ ఏ పొజిషన్ టు డామినేట్ ద విల్ ఆఫ్ ది అదర్ అన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ పార్టీస్ మధ్య జరగాల లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఏనవాడు ఉన్నాడమ్మా స్వామీజీ ఇక్కడ డివోటీ ఉన్నాడు. ఈ డివోటీ మీద అప్లై ఇక్కడ చేసి ఉండాలా లేకపోతే ఎవరన్నా చేయొచ్చా అమ్మా? undue ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండాలంటే కనుక వన్ పార్టీ ఇస్ ఇన్ ఎ పొజిషన్ టు డామినేట్ ద విల్ ఆఫ్ ది అదర్. అంటే ఆ పార్టీ ఇంకొక పార్టీ యొక్క విల్ ని అంటే కోరికని ఏం చేయాలి అంటే అక్కడ యాక్సెప్ట్ చేయాలనే ఇంటెన్షన్ ని డామినేట్ చేసే పొజిషన్ లో ఉండాలి. అలా డామినేట్ చేసే పొజిషన్ లో ఉండేటప్పుడు కాంట్రాక్టెడ్ పార్టీ మీద అప్లై చేయాలా, ఎవరైనా అప్లై చేయొచ్చా? అంటే స్వామీజీ ఏజెంట్ ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు కదా సార్? స్వామీజీ ఏజెంట్ అంటే ఇక్కడ ఏజెంట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే ఏజెంట్ చేసినా ప్రిన్సిపల్ చేసినా రెండు ఒకటే, అవునా కదా? అవును సార్. సో ఏజెంట్ ప్రిన్సిపల్ కాకుండా ఇంకో థర్డ్ పార్టీ ఉన్నాడు. సో ఇప్పుడు డి అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆడే అసలే ఏకి ఏజెంట్ కూడా కాదు. ఓకే, సో ఏకి డికి సంబంధం లేదు. ఏ చెప్పిన ప్రవచనాలు విన్న ఒక పర్సన్ వీడు డి. సార్ ఓకే, వీడు వెళ్ళి బికి చెప్పాడంట ఓకే సార్. ఈ ఆస్తులు అంటే పాపాలు, ఆస్తులన్నింటినీ కూడా మనం త్యజించాలి అని చెప్పేసి స్వామీజీ చెప్పింది డి విని డి వెళ్ళి బికి చెప్పాడంట. సో బి వెళ్ళి ఆ ల్యాండ్ ని స్వామీజీ ఏం అడగలేదంట, వెళ్ళి డైరెక్ట్ గా సార్ నా 10 లక్షల రూపాయల ల్యాండ్ ని నేను 1,00,000 రూపాయలు మీకు ఇచ్చేస్తున్నా అని చెప్పి రాసి ఇచ్చేసాడంట. ఓకే సార్. సో ఇప్పుడు ఇక్కడ స్వామీజీ ఈజ్ ఇన్ ఏ డామినేటింగ్ పొజిషన్ ఖచ్చితంగా. ఇక్కడ వీడు డివోటీ అనుకుంటే వీడు స్వామీజీ సుపీరియర్ పొజిషన్ లో ఉన్నాడు, ఇక్కడ బి అనేవాడు ఇన్ఫీరియర్ వేకర్ పొజిషన్ లో ఉన్నాడు. కానీ వెదర్ యూజెస్ దట్ పొజిషన్, ఆ పొజిషన్ యూజ్ చేసుకున్నాడా లేదా, వాడంతటా వాడే వచ్చి కాంట్రాక్ట్ లో ఎంటర్ అయ్యాడా లేకపోతే ఏ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వచ్చాడా? ఏ డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు కదా సార్? అవునమ్మా, ఏకి డీకి కూడా సంబంధం లేదు. డి అనేవాడు ఏజెంట్ కూడా కాదు. ఏ అనేవాడు ప్రవచనాలు ఇస్తుంటే డి అనేవాడు విన్నాడు అంతే. సో అది విని బికి వెళ్ళి చెప్తే బి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి బి వెళ్ళి ఏతో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇక్కడ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టా లేనట్టా అంటే డైరెక్ట్ గా పార్టీ టు ద కాంట్రాక్ట్ మీద ఈ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉపయోగించలేదు. లేదు. ఇక్కడ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టా లేనట్టా? లేనట్టే సార్. సో దేర్ ఇస్ నో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. అర్థమైందా? ఎందుకు అని చెప్పేసానంటే హీ డిడ్ నాట్ యూజ్ ద పొజిషన్, వాడు పొజిషన్ ని డామినేటింగ్ పొజిషన్ ని యూజ్ చేయలేదు. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఇది ఎవరు ప్రూవ్ చేయాలి? కోర్ట్ ఆఫ్ లాలో. రేపు పొద్దున్న బి అనేవాడు కళ్ళు తెరుచుకుని తర్వాత అదేంటి నా ల్యాండ్ ని తక్కువ రేటుకి అమ్మేశాను అని చెప్పేసి కళ్ళు తెరుచుకుని వాడు కోర్టుకు వెళ్ళి కేసు ఫైల్ చేస్తే ఎవరు ప్రూవ్ చేయాలి? అక్కడ నేను నా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉపయోగించలేదని ఎవరు ప్రూవ్ చేసుకోవాలి? బి ప్రూవ్ చేసుకోవాలి. అదే మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఇది ఫిడ్యూషియరీ రిలేషన్షిప్ లో వస్తుంది. ఫిడ్యూషియరీ రిలేషన్షిప్ లోకి వస్తే గనక అక్కడ సుపీరియర్ పొజిషన్ లో ఉన్నవాడు వాడు ఏం చేయాలంటమ్మా, వాడు ప్రూవ్ చేసుకోవాలి దట్ ఐ హావ్ నాట్ యూటిలైజ్డ్ మై పొజిషన్, నా పొజిషన్ ని నేను ఉపయోగించలేదు, నేను ఇక్కడ వాడి విల్ ని డామినేట్ చేయలేదు అన్న విషయం హూ హ్యాస్ టు ప్రూవ్? ఏ హ్యాస్ టు ప్రూవ్. అర్థం ఉందా? yes sir. కోర్టు ఏం నమ్ముతుంది అంటే ఖచ్చితంగా ఈ సుపీరియర్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఫిడ్యూషియరీ రిలేషన్షిప్ కాబట్టి స్వామీజీ మోసం చేశాడని ఫిక్స్ అయిపోద్ది కోర్టు. సో అలా ఫిక్స్ అయిపోయినప్పుడు నేను ఏమి చేయలేదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంట? స్వామీజీదంట. అర్థమైందా? అర్థమైంది. రైట్, ఓకే, ఆఫ్ చేసి. సో ఇక్కడ కాంట్రాక్టెడ్ పార్టీ మీదే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉపయోగించి తీరాలి.
సో అలాంటప్పుడు మాత్రమే ఇక్కడ ఫిడ్యూషియరీ, ఇక్కడ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉన్నట్టు, కోయర్షన్ లా అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ లో ఉండదు. సో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉన్నదంటే పార్టీ కాంట్రాక్టెడ్ పార్టీ మీదే అది ఉపయోగించాలి, ఎఫెక్ట్ అనేది ఉపయోగించాలి అని చెప్పి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉపయోగించి తీరాలి అనేది ఇక్కడ మెయిన్ కంటెంట్ అమ్మ. ఓకే, కోయర్షన్ వేరు, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ వేరు. కోయర్షన్ అంటే థ్రెటనింగ్ ఆర్ కమిటింగ్ ఆర్ థ్రెటనింగ్ టు కమిట్ యాక్ట్ ఫోర్బిడెన్ బై ఇండియన్ పెనల్ కోడ్, అండ్ అక్కడ ఏంటంటే అన్లాఫుల్ డీటైనింగ్ ఆర్ థ్రెటనింగ్ టు డీటైన్ ఎనీ ప్రాపర్టీ అట్ ప్రిజుడిషియస్ టు ఎనీ పర్సన్ ఆర్ ప్రాపర్టీ అని చెప్పేసి అని చెప్తాడు. సో ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఎవరి మీద అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయాలి అనేది ఎక్కడ కూడా కండిషన్స్ పెట్టలేదు కోయర్షన్ లో. కానీ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ లో వన్ పార్టీ ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు డామినేట్ ద విల్ ఆఫ్ ది అదర్ అండ్ యూజింగ్ దట్ పొజిషన్ అన్ఫేర్ అడ్వాంటేజ్ పొందాలి. అక్కడ అన్ఫేర్ అడ్వాంటేజ్ లేకపోయినా, వాడు పొజిషన్ ఉపయోగించలేకపోయినా, వాడు అసలు డామినేటింగ్ పొజిషన్ లోనే లేకపోయినా సరే, డామినేటింగ్ పొజిషన్ లో ఎప్పుడు ఉంటాడు అంటే కనుక వన్ ఈజ్ సుపీరియర్, అంటే ఈక్వల్ ఫుటింగ్స్ లో లేకపోతే, ఈక్వల్ ఫుటింగ్స్ లో ఉన్నారు అనుకుంటే కనుక అక్కడక్కడ కూడా ఏమున్నట్టు కదమ్మా, సో డామినేటింగ్ పొజిషన్ లో ఉన్నట్టు కాదు అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. ఒక స్టూడెంట్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయితే అక్కడ డామినేటింగ్ పొజిషన్ లో ఉన్నట్టు అంటే డామినేటింగ్ పొజిషన్ అనేది లేదు అంటే, ఎందుకంటే ఈక్వల్ ఫుటింగ్స్ లో ఉన్నారు కాబట్టి అని చెప్పేసి అని చెప్తున్నాడు అమ్మా. సో దిస్ ఈస్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. తర్వాత సార్ కోయర్షన్ అర్థమైంది, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అర్థమైంది. సార్ తర్వాత ఏంటి సార్ అని చెప్పేసి అంటే ఫ్రాడ్. అమ్మా ఇక్కడ ఫ్రాడ్ ఉన్నా సరే అక్కడ ఏం లేనట్టు అంటమ్మా, అక్కడ ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అనేది లేదు అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. సో రైట్, సో వాట్ ఈస్ ఫ్రాడ్? ఫ్రాడ్ అంటే అందరికీ తెలిసింది ఏంటంటే మోసం. ఓకే, ఫ్రాడ్ అంటే ఏంటి? మోసం. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నది ఏంటంటే కనుక మనం డిక్షనరీ మీనింగ్లు చదవడం మానేద్దాము అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ ఫ్రాడ్ అనగానే మళ్ళీ మనం డెఫినేషన్స్ వెతుక్కుందాము. అంటే ఇక్కడ స్పెసిఫిక్ డెఫినేషన్ ఉందా లేకపోతే జనరల్ డెఫినేషన్ కి వెళ్ళాలా అని చెప్పేసి చూస్తే సెక్షన్ 17 అనే సెక్షన్ లో ఫ్రాడ్ గురించి మాట్లాడుతూ సెక్షన్ 17 ఫ్రాడ్ ని డిఫైన్ చేస్తుందంట. సో సెక్షన్ 17 లో ఫ్రాడ్ అండ్ దేర్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుతూ సెక్షన్ 17 చెప్పింది కాబట్టి ఇది ఏ డెఫినేషన్ అమ్మా? స్పెసిఫిక్ డెఫినేషన్. సో ఒకవేళ ఇక్కడ లేకపోతే మనం సెక్షన్ 2 లోకి వెళ్ళి డెఫినేషన్ లో ఎక్కడైనా ఉందా అని చూడాలి, జనరల్ డెఫినేషన్. అక్కడ కూడా లేకపోతే అప్పుడు మనం డిక్షనరీ మీనింగ్ వెళ్ళి అక్కడ జనరల్ మీనింగ్ ఏంటనేది చూడాలమ్మా. సో జనరల్ మీనింగ్ చూడాలంటే ఫ్రాడ్ అంటే ఇప్పుడు జనరల్ మీనింగ్ ఏంటో చూడాల్సిన అవసరం ఉందంటే నో, ఇక్కడ స్పెసిఫిక్ డెఫినేషన్ ఉంది కాబట్టి మనం స్పెసిఫిక్ డెఫినేషనే చూస్తామంట. సో డెఫినేషన్, ఫ్రాడ్ డెఫినేషన్ ఏం చెప్పాడు అనేది చూద్దాం అమ్మా ఒకసారి. ఫ్రాడ్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్. డెఫినేషన్స్ లో మీన్స్ డెఫినేషన్, ఇంక్లూడ్స్ డెఫినేషన్, మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ డెఫినేషన్ అనుకున్నాం. అందులో ఇది మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ డెఫినేషన్. ఏమని చెప్పినట్టు చూడండి. ఫ్రాడ్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ కమిటెడ్ బై ఏ పార్టీ. ఇక్కడ చెప్పిన యాక్ట్లు, కింద చెప్పిన యాక్ట్స్ ఏమన్నా అంటే చేసే, ఇక్కడ కింద చెప్పిన పనులు, యాక్ట్స్ అంటే ఏంటి? పనులు. ఇక్కడ కింద చెప్పిన పనులు ఎక్కడైనా కమిటెడ్ బై ఖచ్చితంగా చేసి ఉండాలంట. ఎవరు? ఏ పార్టీ టు ద కాంట్రాక్ట్. ఖచ్చితంగా ఎవరు చేసి ఉండాలంట? ఒక పార్టీ టు ద కాంట్రాక్ట్ విత్ హిజ్ కన్నివెన్స్. కన్నివెన్స్ అంటే ఇక్కడ మోసం చేయాలని ఇంటెన్షన్ అమ్మా. ఓకే, కన్నింగ్నెస్ అంటారు కదా, దానికి ఇక్కడ లాఫుల్ టర్మినాలజీ కన్నివెన్స్, కన్నింగ్నెస్. ఓకే, మోసం చేయాలని ఇంటెన్షన్ తో, ఆర్ బై హిజ్ ఏజెంట్, వాడు గాని వాడి ఏజెంట్ గాని ఖచ్చితంగా పార్టీ టు ద కాంట్రాక్టే చేసి తీరాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అమ్మా. ఓకే, విత్ అన్ ఇంటెంట్ టు డిసీవ్, మోసం చేద్దామనే ఇంటెన్షన్ తో, డిసీవ్ అనదర్ పార్టీ దేర్ టు ఆర్ హిజ్ ఏజెంట్. అవతల పార్టీని లేదా వాడి ఏజెంట్ ని, అవతల పార్టీని లేదా ఏజెంట్ అంటే ఖచ్చితంగా ఎవరి మీద? కాంట్రాక్టెడ్ పార్టీ మీదే ఉపయోగించాలనేది క్లియర్ గా ఇక్కడ చెప్పాడు. సో ఒక ఫ్రాడ్ అనేది అంటే ఒక కింద ఇక్కడ ఈ చెప్పిన యాక్ట్స్, ఇక్కడ చెప్పిన పనులు ఏవైనా సరే మీరు చేస్తే అక్కడ ఏం చేసినట్టంట? మీరు ఫ్రాడ్ చేసినట్టంట. సో ఆ ఫ్రాడ్ అనేది ఎవరు చేయాలంట? వన్ పార్టీ టు ద కాంట్రాక్ట్ విత్ ఎన్ ఇంటెన్షన్ టు డిసీవ్, అంటే మోసం చేయాలని ఇంటెన్షన్ తో ఎవరిని? అదర్ పార్టీ ఆర్ హిజ్ ఏజెంట్, వాడు గాని వాడి ఏజెంట్ గాని. కాంట్రాక్టెడ్ పార్టీ ఆర్ హిజ్ ఏజెంట్ ఆన్ ఎవరి మీద? అదర్ పార్టీ ఆర్ హిజ్ ఏజెంట్.
సో వాడు కానీ వాడి ఏజెంట్ కానీ అవతల పార్టీ మీద కానీ వాడి ఏజెంట్ మీద కానీ ఇక్కడ మోసం చేద్దామని ఇంటెన్షన్ తో ఏదైనా యాక్ట్స్ ఇక్కడ చెప్పిన 5 యాక్ట్స్ లో ఏదైనా యాక్ట్ చేసినట్లయితే టు ఇండ్యూస్ హిమ్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్, అవతల పార్టీని కాంట్రాక్ట్ లోకి ఎంటర్ చేయాలని ఇంటెన్షన్ తో ఇక్కడ చెప్పిన పనులు ఏమన్నా చేసినట్లయితే, ఈ 5 పనుల్లో ఏదో ఒక పని చేసినట్లయితే అప్పుడు ఒక పార్టీ ఇంకో పార్టీ మీద ఈ 5 పనుల్లో ఏదో ఒక పనిని ఎక్కడ చేసినట్లయితే దేనికి చేస్తున్నాడు సార్ అంటే అవతల పార్టీని కాంట్రాక్ట్ లోకి ఎంటర్ చేయించాలని ఇంటెన్షన్ తో చేసినట్లయితే అప్పుడు దాన్ని ఏమంటున్నారమ్మా ఫ్రాడ్ అని చెప్పేసి అని అంటున్నారు. అమ్మా సార్ ఫ్రాడ్ అంటే మోసమే కదా అంటే సింగిల్ మీనింగ్ ఉంది కదా, కాదు. 17 అనే డెఫినేషన్ లో 17 అనే సెక్షన్ లో డెఫినేషన్ చెప్పారు, స్పెసిఫిక్ డెఫినేషన్ చెప్పారు. ఆ స్పెసిఫిక్ డెఫినేషన్ లో ఏం చెప్పారంటే కనుక ఫ్రాడ్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ యాక్ట్ కమిటెడ్ బై పార్టీ. అంటే కింద చెప్పిన యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే కింద కొన్ని పనులు చెప్పారంట, ఆ పనుల్లో ఏ పని చేసినా సరే ఎవరు చేసి ఉండాలి, కాంట్రాక్టెడ్ పార్టీ అంటే కాంట్రాక్టెడ్ పార్టీ ఆర్ హిజ్ ఏజెంట్, కాంట్రాక్టెడ్ పార్టీ కానీ వాడి ఏజెంట్ కానీ ఎవరి మీద చేసి ఉండాలి, ఇంకొక కాంట్రాక్టెడ్ పార్టీ మీద ఎవరైతే ఉన్నారో వాడి మీద కానీ వాడి ఏజెంట్ మీద కానీ చేసి ఉండాలంట. ఏ ఇంటెన్షన్ తో, విత్ ద ఇంటెన్షన్ టు డిసీవ్, మోసం చేద్దామని ఇంటెన్షన్ తో అలాంటి అవతల వ్యక్తిని కాంట్రాక్ట్ లోకి ఎంటర్ చేపిద్దామనే ఉద్దేశంలో మీరు చేస్తే కనుక ఏదైనా పనిని దాన్ని ఏమంటున్నారమ్మా ఫ్రాడ్ అని చెప్పేసి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఖచ్చితంగా కోయర్షన్ లో కాదు, అండీ ఇన్ఫ్లుయెన్స్ లో లాగా ఖచ్చితంగా ఒక పార్టీ టు ద కాంట్రాక్ట్ ఆర్ హిజ్ ఏజెంట్ ఇంకో పార్టీ టు ద కాంట్రాక్ట్ ఆర్ హిజ్ ఏజెంట్ మీద వాడి ఇంటెన్షన్ టు డిసీవ్, మోసం చేద్దామని ఇంటెన్షన్ తో ఇక్కడ ఏదైనా పనులు ఇక్కడ చెప్పిన పనులు చేసి ఉన్నట్లయితే ఇక్కడ ఈ ఫ్రాడ్ అంటే ఏంటంటే కొన్ని యాక్ట్స్ ఇచ్చాడు, కొన్ని పనులు ఇచ్చాడు, ఆ పనులు చేస్తే అక్కడ ఫ్రాడ్ చేసినట్టు అని చెప్పేసి ఆ పనులు కనుక చేసి ఉండి ఉన్నట్లయితే అక్కడ దాన్ని ఏమంటారంటమ్మా ఫ్రాడ్ అంటారు అని చెప్పేసి అని అంటున్నాడు. ఏంటో చూడండి, ద సజెషన్ యాజ్ టు ఎ ఫ్యాక్ట్ ఆఫ్ దట్ విచ్ ఇస్ నాట్ ట్రూ బై వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇట్ టు బి ట్రూ. అది తప్పు అని చెప్పేసి తెలుసు, వాడికి తెలిసి కూడా వాడు ఒక సజెషన్ ఇస్తున్నాడంట. అలాంటప్పుడు అది తప్పు అని తెలిసినోడు, అది కరెక్ట్ కాదు వాడు చెప్పింది, ఆ విషయం ఆడికి కూడా తెలుసు. అలా తెలిసిన వాడు అవతల పార్టీకి ఏం చేస్తున్నాడంట, ఒక సజెషన్ ఇస్తున్నాడంట అబౌట్ ద ఫ్యాక్ట్, ఒక ఫ్యాక్ట్ గురించి చెప్తున్నాడు. సపోజ్ ఏ అనేవాడు ఒక గుర్రాన్ని బి అనేవాడికి అమ్ముతున్నాడమ్మా. సో వాడు ఏం చెప్పాడంట, సార్ గుర్రం చాలా బాగా చూస్తుంది, సార్ చాలా బాగా పరిగెడుతుంది, దూరంలో ఉన్న ఒక చిన్న ఈగను కూడా అది ఈజీగా కనిపెడుతుంది, అది చూడగలదు అని చెప్పేసి అని చెప్తున్నాడంట. సో నిజానికి ఆ గుర్రం గుడ్డిది, ఆ విషయం నాకు తెలుసు. నాకు తెలిసినా సరే నేనేం చేస్తున్నాను, గుర్రం చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలా బాగా చూస్తుంది అని చెప్పేసి నేను మీకు ఏదైతే ఫ్యాక్ట్ అనేది మీ దగ్గర చెప్తున్నానో ఆ చెప్తున్నది అంటే తప్పని తెలిసి కూడా చెప్పడాన్ని ఇక్కడ సజెషన్ యాజ్ టు ఫ్యాక్ట్ అని చెప్పేసి అని చెప్తాడమ్మా. సజెషన్ యాజ్ టు ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ ట్రూ బై వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇట్ టు బి ట్రూ. అది తప్పు అని చెప్పేసి వాడికి తెలిసినా సరే అక్కడ విషయం అనేది చెప్తున్నాడంట. సో అక్కడ గుర్రం గుడ్డిదని నాకు తెలియదు అనుకోమ్మా, ఇస్ నాట్ బిలీవ్ ఇట్ టు బి ట్రూ, నాకు తెలియదు, అసలు తెలియకుండా చెప్పడం, కానీ తెలుసు నాకు అంటే తెలిసి కూడా నేను చెప్పడాన్ని ఇక్కడే మోసం చేద్దామని ఇంటెన్షన్ అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. సజెషన్ యాజ్ టు ఫ్యాక్ట్ అని చెప్పేసి అని చెప్తున్నాడు. తర్వాత యాక్టివ్ కన్సీల్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ బై వన్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆర్ బిలీఫ్ ఆఫ్ ది ఫ్యాక్ట్. సో నేను గుర్రాలు అమ్ముకుంటున్నాను, మీరు వచ్చి ఒక గుర్రాన్ని చూపించి గుర్రం నాకు కావాలి అని చెప్పేసి అని అడిగారమ్మా. గుర్రం కావాలి అని అడిగినప్పుడు ఆ గుర్రానికి డిఫెక్ట్స్ ఏమున్నాయి చెప్పండి అని చెప్పేసి అంటే కనుక మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు ఖచ్చితంగా గుర్రానికి ఉన్న డిసడ్వాంటేజ్ అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అన్నప్పుడు చెప్పాలి. కానీ నేనేం చేశానంటే సైలెంట్ గా ఉన్నానంట, యాక్టివ్ కన్సీల్మెంట్, నేను దాచానంట. సో ఇక్కడ ఆ యాక్టివ్ కన్సీల్మెంట్ అనేది ఏమైనా చేసినట్లయితే అక్కడ అంటే మీరు అడిగిన తర్వాత కూడా చెప్పకపోతే, అమ్మా నేను నా ప్రోడక్ట్ డిఫెక్ట్స్ చూపించాల్సిన అవసరం నాకు లేదు, కానీ యాక్టివ్ కన్సీల్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మీరు అడిగినా సరే నేను చెప్పట్లేదు అనుకోండి, ఆ విషయం తప్ప మిగతా అన్ని మాట్లాడుతున్నాను అనుకోండి, దాన్ని ఏమంటారంటే యాక్టివ్ కన్సీల్మెంట్ అని చెప్పేసి అని అంటారమ్మా. సో నా ప్రోడక్ట్ లో ఉన్న డిఫెక్ట్స్ అన్ని నేను లిస్ట్ అవుట్ చేసి నేను అమ్మాలి అంటే కనుక అది అవ్వదు. సో మీరు వచ్చారు, గుర్రం కావాలన్నారు, అడిగారు, కొనుక్కున్నారు, రేట్ ఎంత అని అడిగారు, 10,000 అని చెప్పాను, 10,000కి మీరు కొనుక్కొని వెళ్ళిపోయారు. సో అక్కడ గుర్రం గుడ్డిదన్న విషయం నేను చెప్పాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. కానీ మీరు అడిగితే కనుక గుర్రంలో ఉన్న డిఫెక్ట్స్ ఏమున్నాయని చెప్పేసి అడిగితే కనుక నేను ఖచ్చితంగా చెప్పి తీరాలి. అక్కడ నేను ఏం చేయకూడదు, కన్సీల్మెంట్ అనేది చేయకూడదు. యాక్టివ్ కన్సీల్మెంట్ చేస్తే కనుక దాన్ని కూడా అంటే
మీరు అడిగినా సరే నేను చెప్పకుండా సైలెంట్ గా ఉన్నట్లయితే, సో గుర్రాన్ని ఫస్ట్ లేకపోతే మీరు ఏమైనా చేశారంటే మీరు వచ్చారు, గుర్రం అడిగారు, గుర్రం రేట్ ఎంత అని అడిగారు, 10,000 అన్నాను, 10,000 చేతిలో పెట్టారు, గుర్రాన్ని తీసుకెళ్లిపోయారు. తర్వాత మళ్ళీ వచ్చి అదేంటే గుర్రం గుడ్డిదాని విషయం మీరు చెప్పాలి కదా అని చెప్పేసానంటే, నా ప్రోడక్ట్ లో ఉన్న డిఫెక్ట్స్ నేను చెప్పుకోవాలని ఎక్కడా కూడా రూల్ లేదు. సో నువ్వు కొనుక్కునే ముందు నువ్వు అడగాలి అని చెప్పేసి మనం చెప్పొచ్చు. దట్ ఈస్ నో ఫ్రాడ్. అక్కడ ఫ్రాడ్ లేదమ్మా. సైలెన్స్ డస్ నాట్ అమౌంట్స్ టు ఫ్రాడ్. మనం సైలెంట్ గా ఉన్నంత మాత్రాన ఏమీ చెప్పకుండా అక్కడ అడిగితేనే మనం చెప్పాలి, ఇట్లా చెప్పనంత మాత్రాన అక్కడ ఏమంటే ఇట్స్ నాట్ అమౌంట్స్ టు ఫ్రాడ్ అని చెప్పేసి అని చెప్తారు. కానీ యాక్టివ్ కన్సీల్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది, కావాలని దాచడం అనేది ఎప్పుడు వస్తుంది, మీరు అడిగారు ఆ గుర్రంలో ఉన్న డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే చెప్పండి ముందే నాకు అని చెప్పేసి అంటే ఏ డిఫెక్ట్స్ లేవు అంతా బాగానే ఉంది అని చెప్పేసి నేను చెప్పకుండా దాచాను అంటున్నా. సో యాక్టివ్ కన్సీల్మెంట్ చేశాను, అది కూడా వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఫ్రాడ్ లోకి వస్తుంది అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్, ఏ ప్రామిస్ మేడ్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ టు పెర్ఫార్మ్ ఇట్. అంటే నేను ఒక ప్రామిస్ చేస్తున్నాను కానీ నాకు నిజంగా పెర్ఫార్మ్ చేయాలనే ఇంటెన్షన్ లేదు. ఆ ప్రామిస్ అనేది ఏదో మీ మొక్కుబడి కోసం చేస్తున్నాను, నాట్ ఇన్ ఇంటెంట్ టు పెర్ఫార్మ్ ఇట్. దాన్ని పెర్ఫార్మ్ చేసే ఇంటెన్షన్ అనేది నాకు లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ కూడా ఏమున్నట్టంటమ్మా, ఫ్రాడ్ అనేది ఉన్నట్టు. అలా చేసినా సరే దాన్ని ఫ్రాడ్ అంటారంట. నెక్స్ట్, ఎనీ అదర్ యాక్ట్ అమ్మా, అది యాక్ట్ కాదు, యాక్ట్ ఫిట్టెడ్ టు డిసీవ్. ఎనీ అదర్ యాక్ట్ ఫిట్టెడ్ టు డిసీవ్. మోసం చేయాలనే ఇంటెన్షన్ తో ఏదైనా పని చేస్తే ఆ పని అంటే మోసానికి ఇక్కడ కరెక్ట్ గా మనం చేసిన పని అక్కడ మోసానికి కరెక్ట్ గా సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటే కనుక అలాంటి చేసిన పని ఏదైనా అంటున్నాడు. నెక్స్ట్, ఎనీ సచ్ యాక్ట్ ఆర్ ఒమిషన్, ఒక పని చేయడం కానీ లేకపోతే చేయకుండా వదిలేయడం కానీ. ఓకే, యాజ్ ద లా స్పెసిఫికల్లీ డిక్లేర్స్ యాజ్ ఫ్రాడ్యులెంట్. క్లియర్ గా లా అనేది ఫ్రాడ్యులెంట్, ఇది ఫ్రాడ్యులెంట్ యాక్ట్ అని చెప్పేసి ఎక్కడైనా డిఫైన్ చేసినట్లయితే, లేదా మీరు మోసం చేద్దామని ఇంటెన్షన్ తో ఏదైనా పని చేసినట్లయితే, మీరు ప్రామిస్ చేశారు వితౌట్ ఇంటెంట్ టు పెర్ఫార్మ్ ఇట్, ఆ పెర్ఫార్మ్ చేద్దామని ఇంటెన్షన్ లేకుండా ఒక ప్రామిస్ చేసిన, ఒక విషయాన్ని కావాలని చెప్పేసి అవతలోడు అడుగుతున్నా సరే చెప్పకుండా యాక్టివ్ కన్సీల్మెంట్ చేసిన, లేకపోతే మనకి తప్పు అని తెలిసిన విషయాన్ని మనం తప్పు కాదు అని చెప్పేసి మనం అక్కడ కరెక్ట్ గానే ఉంది అని చెప్పేసి మనం సజెషన్ ఇచ్చిన, ఇలాంటి యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 5 యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం కనుక ఒక పార్టీ మీద, అంటే మన కాంట్రాక్ట్ లో ఒక పార్టీ ఇంకో పార్టీ మీద మనం చేసినట్లయితే, మనం ఇవన్నీ కూడా యాక్ట్స్ అనేవి చేసినట్లయితే, అలాంటప్పుడు ఏమవుతుందంట, దట్ అమౌంట్స్ టు ఫ్రాడ్ అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, సో ఫ్రాడ్ అయితే ఏంటి సార్, ఫ్రాడ్ అయితే ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఆఫ్, ఏమంటున్నాడమ్మా, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫ్రీ కన్సెంట్ లేని కేసెస్ లో ఇది కూడా ఒక ఆస్పెక్ట్ కింద ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో చూడండి, ది అనాలిసిస్ ఆఫ్ దిస్ సెక్షన్ షోస్ దట్ ఇంటెన్షన్ ఆఫ్ ది పార్టీ మేకింగ్ ద ఫ్రాడ్యులెంట్ స్టేట్మెంట్ మస్ట్ బి టు డిసీవ్ ద అదర్ పార్టీ టు ద కాంట్రాక్ట్ ఆర్ టు ఇండ్యూస్ హిమ్ టు ఎంటర్ ఇన్ టు కాంట్రాక్ట్. అవతల వ్యక్తిని మోసం చేద్దామని కానీ, లేకపోతే అవతల వ్యక్తిని కాంట్రాక్ట్ లోకి ఎంటర్ చేపిద్దామని చెప్పేసి కానీ ఆ ఇంటెన్షన్ అనేది ఉంటే కనుక, so this section further makes it clear that any act which falls on the above mentioned 5 categories amounts to fraud. అక్కడ 5 categories లో ఎందులో కన్నా వస్తే కనుక దాన్ని ఏమంటున్నాడమ్మా, ఫ్రాడ్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, రైట్. సో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫ్రాడ్ అంటే ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటి అంటే, ఫ్రాడ్ అనాలి అంటే కనుక ఫ్రాడ్యులెంట్ యాక్ట్ మస్ట్ బి కమిటెడ్ విత్ ఎన్ ఇంటెన్షన్ టు డిసీవ్. అంటే ఫ్రాడ్ అనే యాక్ట్, ఫ్రాడ్యులెంట్ యాక్ట్ ఏదైతే చెప్పుకుంటున్నావో అది దేనికోసం చేయాలంట, విత్ ఎన్ ఇంటెంట్ టు డిసీవ్, మోసం చేద్దామని ఇంటెన్షన్ తో మనం చేయాలంట. ఓకే, ఫ్రాడ్యులెంట్ యాక్ట్ మస్ట్ బి కమిటెడ్ విత్ నాలెడ్జ్ ఆఫ్ ఫాల్సిటీ. నాలెడ్జ్ ఆఫ్ ఫాల్సిటీ అంటే అక్కడ మనం చేసే పని తప్పు అని చెప్పేసి, మనం చెప్పేది తప్పు అని చెప్పేసి తెలిసి మరీ చేయాలి. సో అక్కడ గుర్రం గుడ్డిదనే విషయం నాకు తెలిసి కూడా గుర్రం చాలా బాగా చూస్తుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నాను అంటే కనుక, అక్కడ అవతల వ్యక్తిని ఏం చేద్దాం అనుకుంటున్నాను, మోసం చేద్దామని ఇంటెన్షన్ తో ఉన్నాను. అక్కడ గుర్రం గుడ్డిదన్న విషయం నాకు తెలుసా తెలీదా, ఎస్ ఐ నో ద ఫాల్సిటీ, ఐ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఫాల్సిటీ, నాకు నిజంగా దాని గురించి తెలిసి ఉండి తీరాలి అని చెప్పేసి చెప్పాడమ్మా. రైట్, ది ఫ్రాడ్యులెంట్ యాక్ట్ మస్ట్ హ్యావ్ బీన్ కమిటెడ్ బై ద పార్టీ టు ద కాంట్రాక్ట్. ఎవరు కమిట్ చేసి ఉండాలి, ఖచ్చితంగా ఫ్రాడ్యులెంట్ యాక్ట్ మస్ట్ హ్యావ్ బీన్ కమిటెడ్ బై ద పార్టీ టు ద కాంట్రాక్ట్ చేసి ఉండాలి.
ఓకే, నెక్స్ట్ ఫ్రాడ్యులెంట్ యాక్ట్ మస్ట్ హ్యావ్ బీన్ కమిటెడ్ అపాన్ ది పార్టీ టు ద కాంట్రాక్ట్ ఆర్ హిస్ ఏజెంట్. అంటే ఎవరి మీద అప్లై చేసి ఉండాలమ్మా? ఖచ్చితంగా కాంట్రాక్టెడ్ పార్టీయే అప్లై చేయాలి, కాంట్రాక్టెడ్ పార్టీ మీదే అప్లై చేయాలి, ఆర్ హిస్ ఏజెంట్. అంటే ఒక పార్టీ టు ద కాంట్రాక్ట్ ఇంకో పార్టీ టు ద కాంట్రాక్ట్ మీదే అప్లై చేసి తీరాలి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. నెక్స్ట్, ఫ్రాడ్యులెంట్ యాక్ట్ మస్ట్ హ్యావ్ యాక్చువల్లీ డిసీవ్డ్ ద అదర్ పార్టీ. అంటే అవతల పార్టీని ఖచ్చితంగా ఏం చేసి ఉండాలంటే మోసం చేసే ఉండాలి. అంటే అక్కడ ఖచ్చితంగా అవతలోడు మోసపోయి ఉండాలమ్మా. సో నేను చెప్పిన దాని వల్ల అవతలోడు మోసపోలేదు అని చెప్పేసి అనుకుంటే కనుక, అంటే నేను చేసిన యాక్ట్ వల్ల అవతలోడు మోసపోలేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ ఏం లేనట్ట ఫ్రాడ్ అనేది లేదు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. సో దీనికి ఎగ్జాంపుల్స్ అయ్యి కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం అమ్మా. సో ఫ్రాడ్, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫ్రాడ్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో దీని గురించి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇంకా ఫర్దర్ గా టోటల్ డీటెయిల్డ్ గా కాన్సెప్ట్ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం. ఓకే, రైట్.